మేడం, ఈవిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. తీసుకెళ్ళండి. రావే రా. పద. మాయా, ఇప్పటికైనా అర్థమైంది కదా ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదం. బుద్ధి తక్కువై కక్కుర్తి పడ్డానలుడు. ఇంకెప్పుడు ఎట్టంటే పని చేయనలుడు. ఒళ్ళంతా కొళ్ళ పొడిచేశారు. అమ్మా అబ్బా. ఖచ్చితంగా ఈ పని ఆ కిషోర్ గాడే చేయించుంటాడు. మనకే గనక ప్రూఫ్ దొరుకుంటే బాడీ అంతు చూసేవాళ్ళం. సరే సరే, ఇంటికి వెళ్దాం పదా. ఈరోజు మీరు మిస్ అయి తప్పించుకోవచ్చు, కానీ మిమ్మల్ని నేను వదలను. ఏంటి రామయ్య గారు, గ్రేప్స్ తింటారా యాపిల్ తింటారా? వెనకాల జానకం ముందురా, చూడరా. ఏంటండి ఏం తింటారని అడుగుతుంటే వెనక చూస్తారేంటి? చూడరా. అయ్యో చచ్చాను. నా గొంతు వినగానే జానకమ్మ గారికి మ్యాటర్ మొత్తం అర్థమై ఉంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఏమండి రామయ్య గారు, చూసారా? ఇది చూడడానికి ఆడపిల్లలా కనిపిస్తుంది కానీ దీని గొంతు మగ గొంతండి. చూడండి మగవాళ్ళ ఎలా మాట్లాడుతోందో. అమ్మయ్యా, వీడి మగ గొంతు జానకమ్మకి ఇలా అర్థమైందా? ఇంకా మగాడని కనిపెడుతుందేమో అనుకున్నాను. ఏమే, నిజం చెప్పవే, నీ గొంతు మగ గొంతు కదూ? నువ్వు కావాలనే ఆడగొంతులాగా మిమిక్రీ చేస్తున్నావు కదూ? అవునండి. నీ ఆడగొంతు కన్నా మగ గొంతే బాగుంది. ఆడ మగ తెలియకుండా. ఆ ఫ్రూట్స్ ఏంటి? రామయ్య గారికి తినిపిద్దామని. దూరంగా నిలబడి తినిపించు. దూరంగా నిలబడి ఎలా తినిపిస్తారండి? నేను చూపించనా? చూపించండి. చూపిస్తానేటివు. అటు వెళ్ళి నుంచో నువ్వు. ఇప్పుడు చూడు, ఓసారి నోరు తెరవండి. ఇదిగో ద్రాక్ష. ఇలాగ తినిపించొచ్చు. నాకంత గురి చూసి వేయటం రాదండి. నాకు గురి చూసి గూబ మీద కొట్టడం కూడా వచ్చు. కొట్టమంటావా? వద్దులేండి. అమ్మా అబ్బా, అమ్మా అబ్బా. అల్లుడు గారు, అమ్మా. అయ్యో, ఏమైందండి? అయ్యా, అడుగుతుంటే మాట్లాడరేంటండి? అమ్మా అబ్బా. చెప్పండి, ఏమైంది అల్లుడు గారు? అన్నయ్య. లీలాకృష్ణ గారు, మీరెందుకు ఇలా ఉన్నారని అమ్మ అడుగుతుంది. నిజం చెప్పేమంటారా? నీకు దండ పెడతాను తల్లి. ఆ దెబ్బల కన్నా నీ మాటలు ఎక్కువ దడని పెంచుతున్నాయి. దయచేసి నన్ను ఏమైందండి? ఏం జరిగిందో చెప్పండి. కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. మామయ్య బండి మీద వస్తూ జారి పడిపోయారు అంతే. దెబ్బలేం తగలేదు. అదేంటి, వెళ్ళింది కారులో కదా, బండి మీద అంటావేంటి? వెళ్ళాను, కానీ దారిలో నా కారు పంచర్ అయితే మధ్యదారిలో నా ఫ్రెండ్ని బండి అడిగి వెళ్ళాను. యాక్సిడెంటే కింద అడ్డాను. దెబ్బలు తగిలినాయి. అమ్మా. అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే ఎవరో బాగా కుమ్మినట్టుంది. అవునండి, ఎవరూ బాగా కుమ్మేసినట్టున్నారు. ఆ దెబ్బలకి నొప్పులు పడుతున్నారు. అవును మరి. స్వీట్ షాప్ కు అమ్మాయి వచ్చినది, దాన్ని గదిలోకి తీసుకెళ్లి గోకేశాను. దాంతో ఆడాళ్ళందరూ కలిసి నన్ను సెత కొట్టారు. సలా ఏమండి, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. మీకు అబద్ధం చెప్పడమే చేత కాదు. మీరాడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారంటే నేనేం నమ్మను, వీళ్ళెవ్వరూ నమ్మరు. సరే రండి, ఆయింట్మెంట్ పెడతాను. నీకెందుకులే వ్యాశ్రమా, కాజల్ ఉందిగా. కాజల్
కాజల్ అమ్మా, ఏంటండి? ఒళ్ళంతా దెబ్బలు తగిలే, కాస్త కాపడ పెడుతూ కానీ పద్దారి. లీలాకృష్ణ గారు, స్వీట్ షాప్ లో ఉన్న ఆంటీల్ని పిలవమంటారా? వద్దొద్దులే కాజల్, నువ్వు వెళ్ళు. మా ఆవిడే కాపడం పెడతది. పదండి. పదవే. అమ్మా, జాగ్రత్త అన్నయ్య. అయ్యో బాబోయ్. అత్తయ్య గారు, మనం అర్జెంటుగా స్వీట్ షాప్ పబ్లిసిటీ కోసం ఓ అద్భుతమైన ఈవెంట్ చెయ్యాలి. ఈవెంటా? ఇప్పటికిప్పుడు ఈవెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? అది ఖచ్చితంగా చేయాలమ్మా. ఆ కిషోర్ గారు చేసిన డ్యామేజ్ వల్ల మన స్వీట్ షాప్ మీద పడిన బ్యాడ్ నేమ్ అలాగే ఉండిపోయింది. గతంలో వచ్చిన కస్టమర్లు ఇప్పుడు రావడం లేదు. తిరిగి వాళ్ళందరూ మన స్వీట్ షాప్ వైపు రప్పించాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద ఈవెంట్ చేయాలి. దానివల్ల మన స్వీట్ షాప్కి పబ్లిసిటీ 10 times పెరిగిపోవాలి. మన పాత కస్టమర్లందరూ తిరిగి మన స్వీట్ షాప్కి రావాలి. దాందేం భాగ్యం. ఏ ఈవెంట్ ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో మీరు ప్లాన్ చేయండి. సుహాసిని, దానికి ఏర్పాట్లు చేయి. అలాగే అత్తయ్య. థ్యాంక్స్ అమ్మమ్మ గారు. తాతయ్య గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి ఏమమ్మా బ్రహ్మాండంగా ఉంది. మరే కాజల్ గారు దగ్గరుండి మరి చూసుకుంటున్నారు కదా. మీ తాతగారు నేల మీద నిలబడట్లేదు. వయసు అయిపోయి జబ్బు చేసినట్టు లేదు. వయసులో మిగిలిపోయిన కోరికల్ని తీర్చుకోవడానికి జబ్బు చేసినట్టు ఉంది. సరే సరే, ఆ ఈవెంట్ సంగతి ఏంటో చూడండి. అక్క, నా ఎగ్జామ్కి ఇంకా అరగంట మాత్రమే ఉంది. నేను అర్జెంట్గా ఎగ్జామ్కి వెళ్ళాలక్క. అవును కదూ, పనిలో పడి ఆ విషయమే మర్చిపోయాను. సరే, నువ్వు నా గదిలోకి వెళ్ళి రెడీ అవ్వు. నేను ఏదో ఒకలా మేనేజ్ అలాగే. చేస్తాను. అలాగే అక్క. వెళ్ళు వెళ్ళు. ఏయ్, ఎక్కడికెళ్తున్నావు? రామయ్య గారిని దగ్గరుండి చూసుకో. అలాగే అండి. ఆ, ఆ, రామయ్య తాతని మళ్ళీ చూసుకోవచ్చు. నువ్వు ముందు వెళ్ళి నా గదిని శుభ్రం చేయి పో. అలాగే అండి. చూడండి, ఏదో ఒకటి చేసి బంటి గడిని ఎగ్జామ్కి పంపించాలి. సరే సరే, పద, నేను చూసుకుంటాను. ఓకే. ఆంటీ, కాజల్ని పిలిపించింది రామయ్య గారికి సర్వీస్ చేయడానికా, లేదంటే మైథిలికి తన పర్సనల్ వర్క్ చేయించడానికా? అదే నాకు అర్థం కావట్లేదు త్రిష. పైగా రూమ్ క్లీన్ చేయమని గాని కాజల్ ఎంత కంగారుగా పరిగెత్తిందో చూసారా? అదే కాదు, వీళ్ళిద్దరు కూడా కంగారుగానే పరిగెత్తారు. నాకైతే వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో చేయబోతున్నారని డౌట్గా ఉంది. అదేంటో కనిపెట్టాలి. ఏరా, నువ్వు రెడీయా? రెడీ అక్క. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో కాలేజ్కి వెళ్ళాలి. లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి ఎలా వచ్చారక్క? నువ్వేం టెన్షన్ పడకు. లక్కీగా హాల్లో ఎవరు లేరు. సైలెంట్గా వెళ్ళిపో. పదండి. పదండి. బండి, బ్యాడ్, స్కేలు, పెన్ బాగా రాయ్. సరే బా. ఆల్ ద బెస్ట్. బంటి, ఆల్ ద బెస్ట్. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేవాడు బంటిలాగే ఉన్నాడే. పైగా ఈ ఇంటి ముందు నుంచి వెళ్ళాడు అంటే నా అనుమానం నిజమేనా? కాజల్ వేషంలో వచ్చింది బంటిగాడేనా? 100% అదే అయి ఉంటుంది. ఇప్పుడు చెప్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మయ్యా, తమ్ముడు ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు. ఇంకిప్పుడేం టెన్షన్ లేదు. అవును మైథిలి, అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైంది. ఏమంటున్నారండి? అవును, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆ కాజల్ ఎక్కడా అని అంటే ఏం సమాధానం చెప్తాం? అవును కదూ, ఇప్పుడు ఏం చేయాలి? సరే అయితే ఏమీ లేదు. ఎవరొచ్చి అడిగినా కాజల్ మన గదిలోనే ఉంది, పడుకుందని చెప్దాం. మరి నిద్ర లేపమంటే?
ఎంత లేపినా లేవట్లేదని చెప్దాం. మరి వాళ్ళ గదిలోకి వస్తే? ఆ, అవును కదా, ఈ లాజిక్కే మర్చిపోయాం. మైథిలి, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదండి. మైథిలి, మైథిలి, ఇంట్లో కాజల్ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? మైథిలి, మైథిలి, చెప్పానా, ఆల్రెడీ వాళ్ళకి అనుమానం వచ్చినట్టుంది. మైథిలి, నిన్నే అడిగేది. కాజల్ ఇంట్లో ఎక్కడా లేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నీకేమైనా చెప్పెళ్ళిందా? నేను మేనేజ్ చేస్తా. నాకు అమ్మా, ఆ కాజల్ మా గదిలోనే ఉంది. ఏమండి? నీ గదిలో ఉందా? అవునమ్మా, పాపం పని చేసి చేసి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని మా బాత్రూంలోనే స్నానం చేసి మా బెడ్ మీద పడుకుందమ్మా. బాగా కవర్ చేశాను కదా? నిజమా? ఏదొకసారి తలుపుతి. అమ్మో, ఎగ్జామ్కి ఇంకా 10 minutes ఉంది. టైంకి రీచ్ అవుతానో లేదో. ఏందే గట్లంటావు? నాకన్నా అందుగాడు దొరుకుతాడా నీకు? ఏదో నీకు లైఫ్ ఇద్దామని ప్రేమిస్తున్నాను గంతే. ఈ మాత్రం దానికి బిల్డప్ ఇస్తావేమే? అరే, గడు బంటిగాడు కదూ? అవును, బంటిగాడే. మైథిలి, అనవసరంగా తొందరపడి అబద్ధం చెప్పి ఇరుక్కుపోయాను. ఇప్పుడు తలుపు తీస్తే నేను చెప్పింది అబద్ధం అని తెలిసిపోతుంది. ఉత్తమ్, ఏం తెలీదండి. ఎందుకు తెలీదు? మనం తలుపు తీస్తేనే కదా తెలియడానికి. అంటే మన తలుపు బిగిసిపోయింది, ఓపెన్ అవ్వట్లేదు కదా. మైథిలి, యా, గుడ్ ఐడియా. పిలిస్తే పలకవేంట్రా? తలుపు తీరా. అలాగేనమ్మా, వస్తున్నాను వస్తున్నాను. అమ్మా, ఈ డోర్ రావట్లేదమ్మా. రాలేదా? రాకపోవడమేంట్రా? అవునమ్మా, ఈ డోర్ ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది. అసలు ఓపెన్ అవ్వట్లేదమ్మా. అవునత్తయ్య గారు, ఉన్నట్టుండి బిగుసుకుపోయింది. మేము ఎంత లాగినా రావట్లేదు. ఏంటి నాటకాలు ఆడుతున్నారా? ఇంతకు ముందే కదా ఓపెన్ అయింది. ఇప్పుడు రాకపోవడం ఏంటి? అమ్మా, ఏంటమ్మా, డోర్ ఓపెన్ అవ్వట్లేదమ్మా. త్రిష, కావాలంటే అందరూ కలిసి తలుపు నెట్టండి. అప్పుడొస్తే అడగండి. ఏటైంది సిస్టర్? తలుపు బిగుసుకుపోయి ఓపెన్ అవ్వట్లేదంటన్నయ్యా. అట్టగా ఏ తప్పుకోండి. చూడు, ఎందుకు రాదు? నేను చూస్తాను. రావట్లేదంట. నేను చూస్తానంటున్నాను కదా. అమ్మో, వీడు నన్ను చూసినట్టున్నాడు. ఎట్టి పరిస్థితులను వీడికి జరగకూడదు. అమ్మ బంటిగా స్పీడ్ పెంచుతావరా? ఏమండి, లీలాకృష్ణ గారు తలుపు పగలగొట్టేలా ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకు, డోర్ లాక్ చేశాం కదా. ఎంతమంది వచ్చి నెట్టినా తలుపు అయితే ఓపెన్ అవుతాం. అన్నయ్య, ఇరిగిపోరాదు బాబోయ్. అమ్మా, ఈ వయసులో ఓవర్ యాక్షన్ అవసరమా బాబాయ్? సర్లే, ఇప్పుడు ఏడ్ చేద్దాం.
బాబాయ్ అర్జెంటుగా వెళ్ళి కార్పెంటర్ని తీసుకుని రండి. డోర్ ఓపెన్ అయితే తప్ప చాలా విషయాలు తేలేటట్టు లేవు. ఏం మాట్లాడుతున్నావు? అవును బాబాయ్, ఇందాక బంటిగాడు బండి మీద వెళ్ళటం నా కళ్ళారా చూశాను. అయితే అయితే ఏంటి బాబాయ్? ఇది బాబాయ్. ఛీ, ఆట ఏమై ఉండదు. కాజల్ ఖచ్చితంగా ఆడపిల్లే. అబ్బా అలాగే అనుకోండి. ముందెళ్ళి కార్పెంటర్ని తీసుకురండి. వెళ్ళండి. తీసుకొస్తాను, తీసుకొస్తాను. వెళ్ళండి. కార్పెంటరా? మైథిలి, అన్నయ్య కార్పెంటర్ని తీసుకొని వస్తాడు. మీరేం టెన్షన్ పడకండి. అలాగే అత్తయ్య. ఒకసారి కాజల్ని నిద్రలేపి మాట్లాడమని చెప్పండి. కాజల్ అంట లేపు. కాజల్, కాజల్, కాజల్. హే కాజల్. అత్తయ్య, తను ఎంత లేపినా నిద్ర లేవట్లేదు. అవునమ్మా. పాపం గాఢ నిద్రలో ఉంది. మెలకు వచ్చిన తర్వాత మాట్లాడిస్తానులే అత్తయ్య. నాకు అర్థమైంది. ఖచ్చితంగా బంటిగాడే అయి ఉంటాడు. కార్పెంటర్ వచ్చాక చెప్తాను మీ పని. అమ్మ బంటిక, నన్ను అవులేగాని చేసి ఎస్కేప్ అయినావు కదరా. మొత్తానికి తప్పించుకున్నా. ఉండు నీ సంగతి చెప్తా. ఈ శంకర్ గడు కాల్ చేస్తున్నాడేంటి? ఆంటీ 1 minute, నేను ఇప్పుడే వస్తాను. హలో శంకర్, చెప్పు. చెప్పడానికి ఏమున్నది? ఆ బంటిగాడు పోలీసులు కళ్ళు కప్పి సిటీలోనే తిరుగుతుండు. నిజమా? ఆ బంటిగారిని నువ్వు చూసావా? చూసుడేందమ్మా, యాక్షన్ హీరో లెక్క వాడిని చేజింగ్ కూడా చేసిన, కానీ దొరకలే హౌలేగాడు. ఏ రూట్లో వెళ్ళాడో నువ్వు చెప్పగలవా? ఏ రూట్లో ఏముంది, వాడు చదువుకునే కాలేజ్ ఉంది కదా, గా రూట్లోనే పోతుండు. అయితే నా అనుమానం నిజమే. ఏంది నీ అనుమానం? అవన్నీ నీకు తర్వాత చెప్తాను. నువ్వు ఎలాగైనా సరే బంటిగాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకి అప్పచెప్పాలి. ఇగో ఇవన్నీ మనతోని కావు, ఉంటాయి ఇక. నేను చెప్పేది విను. నేను చెప్పింది చేస్తే నీకు చాలా డబ్బులు ఇస్తా. సరే సరే, పైసలు ఇస్తానో కాబట్టి ఏదో ఒకటి చేసి వాడిని పట్టుకుంటా. గదేదో నువ్వే పోలీసులకు బట్టి. సరే, నా అనుమానం నిజమైతే మా ఇంట్లోకొచ్చిన కాజల్ ఆ బంటిగాడు ఒక్కరేనని నా అనుమానం. అంటే వానికేమైనా లేడీ గడపేశారనా నీ అనుమానం? అవును, అందుకే మైథిలి తన గదిలో డోర్ లాక్ అయిపోయిందని, తలుపు తేలేకపోతున్నానని విధవ నాటకాలాడుతోంది. నా అనుమానం గనక నిజమైతే బంటిగాడు ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా మా ఇంటికే వస్తాడు. నువ్వు మా ఇంటి దగ్గర కాపుకాయ్. వాడు రాగానే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకో. అప్పుడు అక్కా తమ్ముళ్ళ సంగతి నేను తెలుస్తాను. గట్లనే గిప్పటి సంది నీ ఇంటి ముందే దుకాణం పెడతా. వాడు రాగానే పట్టుకొని లొల్లి పెడతా, మీరొచ్చి పట్టుకోరి. థ్యాంక్ యూ శంకర్. మంచిది. ఏమి మైథిలి, ఇంకా సేపట్లో మన ఇంట్లో ఉన్న కాజల్ అగర్వాల్ నిజంగా అమ్మాయా లేదా గెటప్లో ఉన్న నీ తమ్ముడా అని తేలిపోతుంది. మైథిలి, మీ తమ్ముడు ఎగ్జామ్ అయిపోయిందో లేదో కాల్ చేసి కనుక్కో. అలాగేనండి. బంటి. అక్క, ఎగ్జామ్ అయిపోయింది అక్క. 10 నిమిషాలు ఇంటి దగ్గర ఉంటాను. సరేరా, ఎవరికంట పడకుండా జాగ్రత్తగా వెళ్ళిన దారినే వచ్చి.
అలాగే అక్క. ఏమన్నాడు? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాడంటండి. అమ్మయ్యా, అప్పటిదాకా ఈ కార్పెంటర్ రాకపోతే బాగుండు. ఏమైంది సుహాసిని? డోర్ లాక్ అయింది అత్తయ్య. అన్నయ్య కార్పెంటర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. బాబాయ్ వచ్చేసారా? రండి రండి. పదారు. తప్పకండి. నువ్వు ఓపెనింగ్ చేయాల్సిన డోర్ ఇదే.